న్యూస్ కి స్వాగతం. నేను మీనా. ముందుగా హెడ్లైన్స్. ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల కీలక అంశాలపై చర్చ. విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఈ నెల 6 నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్న కుంభాభిషేకం కార్యక్రమానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఆలయ అధికారులు, వేద పండితులు. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన. రాష్ట్రంలో కూటమి బాధితులపై కేసులు పెట్టి కొత్త సంస్కృతికి దారితీస్తుందంటూ ధ్వజం. సాగర్ తీరంలో ఆనందోత్సవాల నడుమ అత్యంత ఘనంగా జరిగిన హోలీ వేడుకలు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు జల్లుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్న నగరవాసులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గతంలో అనుకున్న నిర్ణయం ప్రకారం ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ మరియు అటవీ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై పలువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా జలజీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, నియోజకవర్గాల వారీగా పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి కేటాయించిన నిధులపై సమీక్షను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ ట్రైన్ల పనులను విశిష్టతను వివరిస్తూ వీటి ద్వారా పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా అమలు చేయొచ్చంటూ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే నీటిపారుదల శాఖ పరిధిలోని డ్రైనేజీల్లో పూడికతీత పనులను వేసవిలోనే పూర్తి చేసి రైతులు పంటలు వేసే సమయానికి సిద్ధం చేయాలని కోరారు. అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టు వివరాలను కూడా ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా వివరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్న కుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈవో షీనా నాయక్ ఆయన మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను వారికి అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను బహుకరించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చల నడుమ ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందజేసి కుంభాభిషేక విశిష్టతను వివరించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలంటూ వారు ముఖ్యమంత్రిని కోరారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రభుత్వం నేరాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. మంగళవారం జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జోగి రమేష్ ఇంటిపై దాడులు జరుగుతూ ఉంటే పోలీసులు రక్షణ కల్పించకుండా ప్రేక్షక పాత్ర వహించడం దురదృష్టకరమని అన్నారు. రాజకీయాల్లో మహిళలను ముందు పెట్టి దాడులు చేయించడం అత్యంత దారుణమని, ఇది రాష్ట్రంలో కొత్త సంస్కృతికి దారితీస్తుందంటూ మండిపడ్డారు. తప్పుడు కేసులు సృష్టించడం, బాధితులపైనే తిరిగి కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. అంబటి రాంబాబు వివరణ ఇచ్చినప్పటికీ ఆయనపై అక్రమ కేసులు పెట్టడాన్ని తప్పుపట్టారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, పాలకులు తమ అనుభవాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించాలే తప్ప కక్ష సాధింపుల కోసం కాదంటూ బుగ్గన హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేయడం జరిగింది. ఈరోజు ఈ 2 సంవత్సరాలుగా పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా బాధేసే సిచ్యువేషన్ అన్నమాట. ఇప్పుడు రాజకీయాలు అన్న తర్వాత, ప్రజాస్వామ్యం ఉన్న తర్వాత ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. కానీ 2 కల్చర్స్, ఒకటి ఫాల్స్ కేసులు, రెండవది స్టేట్ స్పాన్సర్డ్ క్రైమ్. అంటే రాష్ట్రమే స్పాన్సర్ చేస్తూ ఉందన్నమాట. ఈరోజు గమనించినట్లయితే రమేష్ గారి ఇంటి మీద, జోగి రమేష్ గారి ఇంటి మీద అటాక్ చేయడం, వీడియో క్లిప్స్ చూస్తే అదే మాప్ కాదు, లిమిటెడ్ పీపుల్ ఒక 30 మంది. ఆల్మోస్ట్ ఎట్లుందంటే పోలీస్ వాళ్ళు వాళ్ళని ఎస్కార్ట్ చేసి వచ్చినట్లుంది వీడియో క్లిప్ చూస్తే. రోప్తో పాటు వస్తే ఆ రోప్ అనేది ఎవరు చూసినా కూడా, అంటే దీనికి పెద్ద టెక్నికల్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు,
వచ్చే మాబును ఆపేదానికే, ఎస్కాట్ చేసేదానికే అనేట్టుగా ఉందన్నమాట. అసలు రోప్ కూడా చూస్తే ఎంత ఆశ్చర్యం అంటే ఎక్కడ నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు ఉండదు. ఎల్లో కలర్ రోప్ చూసినారండి ఎవరన్నా? పోలీసు వాళ్ళు క్యారీ చేసే రోప్ పార్టీలో రోప్ ఎల్లో కలర్లో ఉంది. ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పార్వతీపురం నియోజకవర్గం మరియు మన్యం జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళవారం ఉదయం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పట్టణమంతా పర్యటించి ప్రజలను పలకరించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ మరియు ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి కలెక్టర్, ఎస్పీ సహా అధికారులకు, సిబ్బందికి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను, పండుగలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ ఉద్ఘాటించారు. ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు మరియు యువత పాల్గొన్నారు. భారతదేశ సంప్రదాయంలో హోలీ ఒక ప్రాధాన్యత గల పండుగ. ప్రతి పండుగని మనం మర్చిపోకూడదు, మన సాంప్రదాయాలు మనం మర్చిపోకూడదు, మన మూలాలు మనం మర్చిపోకూడదు అనే ఉద్దేశంలోనే ఈరోజు పార్వతీపురంలో కూడా ముఖ్యంగా టౌన్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు పార్వతీపురంలో పార్టీ ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ప్రతి ప్రజలతో కూడా హోలీ శుభాకాంక్షలు తెలుసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ రంగులు ఆటల్లో కూడా పాల్గొనడం జరిగింది. సో ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు. అలాగే మనం ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గం, మన్యం జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా సాగర తీరంలో హోలీ పండుగ సందడి కనిపించింది. చిన్న, పెద్ద, స్త్రీ, పురుష అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఒకరిపై ఒకరు రంగులు జల్లుకున్నారు. ఆనందంతో కేరింతలు కొట్టారు. వివిధ రకాల రంగులు ఒకరికి ఒకరు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నగరంలో ఉన్న నార్త్ ఇండియన్స్ హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనేక పాటలకు నృత్యాలు చేస్తూ హోలీ వేడుకలను జరుపుకున్నారు. హోలీ సందర్భంగా ఒకరిపై ఒకరు జల్లుకున్న వివిధ రకాల రంగులతో సంబరాల్లో పాల్గొన్న రూపాల్లో మార్పు కనిపించింది. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీ ఎస్పీ బెటాలియన్ ప్రాంగణం ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. మానవ వన్యప్రాణి సంఘర్షణకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అటవీ శాఖ రూపొందించిన ప్రతిష్టాత్మక హనుమాన్ ప్రాజెక్టుకు గాను అత్యాధునిక జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అటవీ శాఖ చరిత్రలోనే ఇదొక కీలక రోజని అభివర్ణించారు. వన్యప్రాణుల దాడుల వల్ల జరిగే ప్రాణ, ఆస్తి నష్టాలను కనిష్ట స్థాయికి తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమంటూ స్పష్టం చేశారు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే బాధితులకు తక్షణ సహాయం అందించడంతో పాటు నష్టపరిహారాన్ని వేగంగా అందజేసే బాధ్యతను హనుమాన్ ఫౌండేషన్ తీసుకుంటుందని వివరించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. ఈ హనుమాన్ healing and nurturing units for monitoring, aid and nursing of wildlife. దీని ముఖ్య ఉద్దేశం మానవ వన్యప్రాణి సంఘర్షణని నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా ముఖ్యంగా మన చిత్తూరు లాంటి మన చిత్తూరు జిల్లా, పార్వతీపురం ఇలాంటి జిల్లాల్లో ఎక్కడైతే ఈ ఏనుగులు కానీ వన్యప్రాణులు కానీ ఊళ్ళలోకి వచ్చేసి పొలాల మీద పడి ప్రాణానికిను అలాగే వ్యవసాయానికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో వీటిని హ్యాండిల్ చేయాలనే దాని నుంచి పుట్టిందే ఈ హనుమాన్ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకి రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకెళ్తాం. వన్యప్రాణుల్ని సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ హనుమాన్ తాలూకు ప్రధాన కర్తవ్యం. ఏదైనా సంఘర్షణ చోటు చేసుకున్నప్పుడు వెంటనే స్పందించడం, వారికి కావాల్సిన ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. అలాగే పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అటవీ శాఖ హనుమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఈ హనుమాన్ ప్రాజెక్ట్ కోసం మొట్టమొదటిసారి రాష్ట్రంలో పూర్తి సాంకేతికతతో కూడిన, అంటే జీపీఎస్ ట్రాకింగ్ ఇలాంటి సాంకేతికతతో కూడిన 100 వాహనాలని ప్రారంభించాం. దాంట్లో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ టీమ్ వెహికల్స్, 7 వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ ఉన్నాయి. వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైరిట్లలో 4 వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం.
19 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. ప్రతి వాహనంలో అటవీ రేంజ్ ఆఫీసర్, జంతు వైద్య సిబ్బంది, ట్రైబల్ హెల్పర్స్, గిరిజన సహాయకులు, పారా వెటరేనియరియన్స్, ట్రైన్డ్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ వెటర్నేరియన్స్, కమ్యూనిటీ బేస్డ్ యానిమల్ వర్కర్స్తో కూడిన పూర్తి స్థాయి వ్యవస్థ ఉంటుంది. ఈరోజు ప్రారంభించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం, ఇందులో ఇప్పుడే అనేక కార్యక్రమాలని శాఖ వారు ఉప ముఖ్యమంత్రి వర్యులకి తెలియజెప్పడం జరిగింది, చూపించడం జరిగింది. అందులో ప్రధానంగా రెస్క్యూ అండ్ రిలీఫ్ వ్యాన్స్ కానివ్వండి, ఇతరత్ర ఏ విధంగా అయితే వన్యప్రాణులు జనసంచారంలోకి వచ్చేస్తే వాటిని తిరిగి సంరక్షించి వెనక్కి తీసుకువెళ్ళటం ఎలాగా, అదే సమయంలో మనుషులకి సంబంధించినటువంటి పొలాలు కానీ, వారి పంటలు కానీ, వారి జీవితాలు కానీ నష్టపోకుండా ఏ రకంగా చూడాలి, ఇది ఈ రెండింటినీ సమ్మిళితం చేసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా హనుమాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఇది అందరికీ కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమంగా నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది మా అందరికీ లభించినటువంటి అదృష్టం. దాంతోపాటు ప్రజల భాగస్వామ్యం, ఇక్కడ ప్రధానంగా చెప్పింది ప్రజల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమాలు చేయగలం. ప్రభుత్వం కొన్ని విధానాల్ని రూపకల్పన చేస్తుంది, వాటిని అమలు చేయడానికి అధికారులు ఉంటారు. అయితే అక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాదు. అందుకే ఒక పక్కన స్థానికంగా ఉండేటువంటి ప్రజలతో పాటు ఎవరైతే లాభాపేక్ష లేకుండా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయో వారిని కూడా ఇందులో భాగస్వాములు చేస్తూ మొత్తంగా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేటువంటి పదాన్ని ఇక్కడ ప్రధానంగా ఉపయోగించారు. ఆ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి మనం వన్యప్రాణుల్ని సంరక్షించుకోవాలి, దాంతోపాటు ప్రజల యొక్క ఆస్తుల్ని, ప్రాణాలని కాపాడాలనేటువంటి మాటతోటి ప్రారంభమవుతున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా ఉప ముఖ్యమంత్రి వారి గారి యొక్క మస్తిష్కంలోంచి వచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మనందరం కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేయాలనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము కూడా ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఐసోలేటెడ్గా కేవలం అటవీ శాఖ మాత్రమే పనిచేయగలిగేటువంటి కార్యక్రమం మాత్రం కాదు ఇది. ఒక పక్కన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మరో పక్కన యానిమల్ హస్బెండరీ, ఆ మాటకు వస్తే మా పర్యాటక శాఖ కూడా, ఇవన్నీ కూడా లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయనేటువంటి మాట మాకు గతంలోనే పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో తెలియజేశారు. విశాఖపట్నంలో పెట్టుబడుల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ భూదోపిడికి పాల్పడుతున్నారంటూ విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా నగర పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంపదను తన బినామీలకు అప్పనంగా ధారాదత్తం చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ముఖ్యంగా తర్లువాడ గ్రామంలో సుమారు 150 కోట్ల రూపాయల విలువైన 30 ఎకరాల భూమిని ఏఎస్ఐపి అనే కంపెనీకి కేవలం 99 పైసలకే కట్టబెట్టడం దారుణమని అన్నారు. కనీసం 30 కోట్ల రూపాయల మూలధనం కూడా లేని ఒక చిన్న కంపెనీ 2387 కోట్ల రూపాయల పెట్టుబడి ఎలా పెడుతుందని ఆయన నిలదీశారు. నిన్న మన అన్ని చోట్ల కూడా చూసాం, పత్రికల్లో, టీవీ ఛానల్లో కూడా చూసాం. విశాఖపట్నంలో తర్లువాడ గ్రామంలో సుమారు బహిరంగ మార్కెట్లో ఎకరము 50 కోట్ల రూపాయలు విలువ చేసే 30 ఎకరాల భూమిని ఈ ఏఎస్ఐపి అని ఒక సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ కంపెనీకి కేటాయించడం జరిగింది. అంటే సుమారు 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని 99 పైసలకే. మేము ఇక్కడ ఉద్యోగాల కల్పనకు కానీ, నిజమైన కంపెనీలకు కానీ, నిజమైన పెట్టుబడులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. మీరు 1500 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని 99 పైసలకే ఆ కంపెనీకి దారదత్తం చేయడం జరిగింది. చేస్తూ ఆ కంపెనీకి సంబంధించి, ఈ ప్యాకేజింగ్ కంపెనీకి సంబంధించి వాళ్ళు సుమారు 2387 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారు. తద్వారా 1000 ఉద్యోగాలు కల్పిస్తారు అని చెబుతూ ఈ 30 ఎకరాల భూమిని కూడా కంపెనీకి
నిన్న దారదత్తం చేయటం జరిగింది. సరే అయ్యా, ఈ గతంలో మనం చూసాం లూలు బాబు గారి బినామీ కంపెనీ విశాఖపట్నం నగర నడిబొడ్డిన స్థానిక సంస్థలకి సంవత్సరానికి వందలాది కోట్ల రూపాయలు అద్దెల రూపంలోనో ఆదాయ రూపంలో తీసుకొచ్చే అత్యంత విలువైన భూమిని లూలుకే ఆ రోజు ఏ విధంగా కట్టబెట్టారో 13 ఎకరాల 74 సెంట్లు మనం చూసాం. దాని మీద విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోజు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సత్వాకి సంబంధించి సత్వా అనేది బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ లేకపోతే పూణేలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ. ఇప్పటి వరకు కూడా ఆ సత్వా కంపెనీ యొక్క ప్రొఫైల్ చూస్తే వాళ్ళు ప్రజల దగ్గర నుంచి కానీ స్థానికంగా ఉన్న అదే రియల్టర్స్ దగ్గర నుంచి ఫార్మర్స్ దగ్గర నుంచి లేదంటే ఒకవేళ ఎక్కడైనా ప్రభుత్వ భూమిని తీసుకుంటే కనుక బహిరంగ వేలం ద్వారా సత్వా కంపెనీ అనేది ఇప్పటి వరకు కూడా భూములు కొనడం అనేది జరిగింది. దానికి ఉదాహరణ గత సంవత్సరం హైదరాబాద్లో నిర్వహించిన భూముల వేలంలో సత్వా అనే రియల్ ఎస్టేట్ కంపెనీ సుమారు 1 ఎకరం 174 కోట్ల 60 లక్షల రూపాయలు చొప్పున సుమారు 8 ఎకరాల భూమిని 1350 నుంచి 1400 కోట్ల రూపాయలకి ఈ సత్వా అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొనుగోలు చేయటం జరిగింది. మాకున్న సమాచారం ప్రకారం అదేవిధంగా విశాఖపట్నానికి ఇటు ఒరిస్సా నుంచి కానీ ఇటు ఛత్తీస్గఢ్ నుంచి కానీ పబ్లిక్ మైగ్రేషన్ జరుగుతూ ఉంది. నగరంలోని ఈఎన్టీ లేజర్ కోచ్లర్ ఇంప్లాంట్ సెంటర్ అందుబాటులో ఉందని సుశ్రుత ఈఎన్టీ లేజర్ కోచ్లర్ ఇంప్లాంట్ సెంటర్ ఎండీ డాక్టర్ సుశ్రుత తెలిపారు. నగరంలోని ద్వారకానగర్ క్లినిక్లో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ సుశ్రుతతో పాటు విశ్రాంత జిల్లా వైద్య శాఖ అధికారిని డాక్టర్ సరోజిని, డాక్టర్ ఎస్ఈకే అప్పారావులు మాట్లాడారు. చెవి వినికిడి లోపంతో బాధపడే వారికి ఇంప్లాంట్ లేజర్ చికిత్స చక్కగా ఉపయోగపడుతుందని చెప్పారు. పుట్టుకతోనే చెవిటివాడైతే మోగవాడిగానే ఉంటాడని అన్నారు. చెవి వినికిడికి సంబంధించిన తీవ్రమైన లోపాలు ఉంటే గతంలో ఇతర ప్రాంతాలకు వెళ్లి కోచ్లర్ ఇంప్లాంట్ చికిత్స చేయించుకోవాల్సి వచ్చేదని అన్నారు. అయితే నగరంలో తమ ఆసుపత్రిలో చెవి వినికిడికి సంబంధించిన అన్ని సమస్యలకు వైద్య సేవలు అందుతాయని చెప్పారు. గత కొంతకాలంగా తీవ్ర ఈఎన్టీ సమస్యతో బాధపడుతున్న రోగులకు సేవలు అందించామని చెప్పారు. ఎవరైనా వినికిడి సమస్యలు ఉంటే అశ్రద్ధ చేయకుండా తక్షణమే నిపుణులైన వైద్యులను సంప్రదించి వైద్య సేవలు పొందాలని సూచించారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా ప్రజలు ఈఎన్టీ సమస్యలపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈరోజు మార్చి 3వ తేదీ ఈ రోజుని మనం ప్రపంచ వినికిడి దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తున్నాం. వినికిడి దాని యొక్క ఇంపార్టెన్సు, దాని నెసెసిటీ, దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా పాడు చేసుకోకూడదు అనే విషయం చాలా ఇంపార్టెంట్ అండి. అది ప్రజల్లోకి మెసేజ్ వెళ్ళాలి. సో వినికిడి అనేది మన పొట్టలో ఉన్నప్పుడు కూడా ఉంటుంది. ఆరో వరంలో కూడా తయారవుతుంది వినికిడి. అంటే 6వ వరంలో జ్ఞానేంద్రంలో ఈ వినికిడి జ్ఞానేంద్రియం ఫస్ట్ తయారవుతుంది. అలాగా వినికిడితోనే బేబీ పుడతాడు. సో బేబీ పుట్టగానే కూడా తెలుస్తుంది బేబీ క్రైతోని ఆడు వినబడుతుందా లేదా, ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది. అదే కాకుండా మీరు అభిమన్యుడి స్టోరీ చూసే విన్నారు కదా. సేమ్ అభిమన్యుడు పొట్టలోనే విన్నాడు, నేర్చుకున్నాడు అనేది అది కరెక్టే. మీరు చూడు, తల్లి పొట్టలో ఉన్నప్పుడు కూడా బేబీ కదులుతుంది గట్టి సౌండ్లకు వాటికి. అంటే అర్థం ఏంటి, హీరింగ్ ఆల్రెడీ పనిచేస్తున్నారు. సో హీరింగ్ చాలా ఇంపార్టెంట్. ఒక మనిషికి హీరింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనందరం హీరింగ్ ఈరోజు ఉన్నది కాబట్టి మీరు అందరూ రాగలిగారు, నేను చెప్పగలిగాను, మీరు వినగలుగుతున్నారు. మీలో డెఫ్నెస్ ఉందనుకోండి ఈ కార్యక్రమం జరిగేది కాదు. అంటే అంత ఇంపార్టెంట్. బ్లైండ్ పర్సన్ కెన్ మూవ్ విత్ ద వరల్డ్ ఆఫ్ థింగ్స్ ఒకటి మిస్ అవుతారు, కానీ వరల్డ్ ఆఫ్ పీపుల్ మిస్ అయ్యేది హీరింగ్ డిఫెక్ట్ ఉన్నవాళ్ళు. పీపుల్ ఇంటరాక్షన్ మోర్ ఇంపార్టెంట్ మనకి. సో హీరింగ్ చాలా ఎసెన్షియల్. మన దేశంలో 7% పీపుల్ ఆర్ హ్యావింగ్ హీరింగ్ ప్రాబ్లమ్స్.
అలాగా పుట్టుకతో హీరింగ్ ప్రాబ్లమ్ 1 నుంచి 2 మంది అంటే 1000 మంది బిడ్డలు పుడితే అందులో ఒకరిద్దరికి బై బర్త్ హీరింగ్ ప్రాబ్లం ఉంటుంది. బై బర్త్ హీరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంటే చెవుడితో పుట్టి మూగగా తయారవుతారు. ఏంటి, వాళ్ళకి హీరింగ్ లేదు కాబట్టి స్పీచ్ కూడా డెవలప్ అవుతుంది. మనం తెలుగు ఎలా మాట్లాడుతున్నాం, తెలుగుదేశం ఇక్కడ పుట్టాం కాబట్టి తెలుగు చిన్నప్పటి నుంచి వింటున్నాం కాబట్టి తెలుగు మాట్లాడుతున్నాం. అది మరి వేరే చోట్ల పుట్టుంటే ఆ లాంగ్వేజ్ వచ్చేది. కారణం ఏంటంటే జస్ట్ వినికిడి ఉన్నది కాబట్టి. అంటే వినికిడి చాలా ముఖ్యం స్పీచ్కి. సో ఇది స్పీచ్ ఒకటే కాకుండా లౌకి ఉండాలి. అంటే వినికిడి వచ్చినా వాడు వ్యంగ్యంగా చెప్తున్నాడా, వాడు కోపంగా చెప్తున్నాడా, వాడి ఉద్దేశం ఏంటనేది వాడు చెప్పే ఉచ్చారణలో కూడా మనం పట్టుకుంటాం. దానికి కూడా హీరింగ్లో మెలకువలు కావాలి. అంటే ఏంటి, ఆ మెలకువలు ఎలాగొస్తాయి, చిన్నప్పటి నుంచి వస్తేనే. మీరు 5 ఏళ్ళు ఎంత కాస్ట్లీయెస్ట్ ఆపరేషన్ చేసినా సరే 5 ఏళ్ళ వరకు చెవుడు మూగతో ఉండి తర్వాత ఆపరేషన్ చేస్తే రిజల్ట్స్ రావు. ఈసారి మన వరల్డ్ హియరింగ్ డే అన్నదానికి థీమ్ ఏంటంటే, WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన థీమ్ ఏంటి అంటే కమ్యూనిటీస్ టు క్లాస్ రూమ్స్. కమ్యూనిటీస్ టు క్లాస్ రూమ్స్ అంటే ఏంటి అంటే, పిల్లవాడు స్కూల్కి వెళ్ళే ముందే అంటే ఇంట్లో ఉన్నప్పుడే, చిన్నప్పుడు అంగన్వాడీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న టీచర్స్ కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, చిన్నపిల్లల డాక్టర్లు కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే పిల్లోడికి యాజ్ మచ్ as పుట్టిన రోజు కూడా టెస్ట్ చేయడానికి ఉంది. OAE అంటారు దాన్ని. అది మన గవర్నమెంట్లో కూడా ఫ్రీగా జరుగుతుంది, బయట చాలా సెంటర్స్లో జరుగుతుంది. ఇలా తెలుసుకోవడం వల్ల ఏంటి అంటే వాడి రొటీన్ యాక్టివిటీ, డే టు డే యాక్టివిటీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని గురించి ఎందుకు చెప్పింది అంటే, ఇది గ్లోబల్ ఎకానమీ, గ్లోబల్ వెల్బీయింగ్, ఇప్పుడు మన సొసైటీ ముందుకెళ్ళడానికి కానీ ఈ పిల్లలందరినీ మనం ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే వాళ్ళు రొటీన్ సొసైటీ, ఇప్పుడు వాళ్ళకి మనకి ఎలాంటి తేడా లేకుండా అన్ని విధాలుగాను వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. అండ్ లైక్వైజ్ ఇందాక చెప్పుకున్నారు, డాక్టర్ గారు చెప్పారు ఏమని, పుట్టుకతో చెవిటితో పుట్టిన వాళ్ళు మూగగా ఎందుకు మారుతారు, బికాజ్ ఆ స్పీచ్ డెవలప్మెంట్ అన్నది పుట్టాక స్టార్ట్ అవుతుంది అండ్ ఆ సెంటర్ డెవలప్ అవ్వడానికి వినికిడి ఉండాలి. ఇప్పుడు మనం తెలుగులోనే ఎందుకు మాట్లాడుతున్నాం, ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటున్నాం, ఇవన్నిటికీ కారణాలు ఏంటి అంటే మనం వినగలుగుతున్నాం కాబట్టి. వింటేనే మాటలు వస్తాయి, వింటేనే ఆ స్పీచ్ సెంటర్ అన్నది డెవలప్ అవుతుంది. సో అదంతా జరిగేది 5 ఏళ్ల లోపు జరుగుతుంది యూజువల్గా. సో ఆ 5 ఏళ్ల లోపు మనం దీన్ని ఐడెంటిఫై చేసి ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా దాన్ని నోటీస్ చేసి, సర్జరీ అయితే సర్జరీ, అవసరమైన ట్రీట్మెంట్ అయితే ట్రీట్మెంట్. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు, ఇప్పుడు పిల్లోడు గొరక పెడుతున్నాడు, సడన్గా జలుబు చేశాక మాట పట్టించుకోవట్లేదు, వినట్లేదు, పేచీ పెడుతున్నాడు, ఇవన్నీ ఏంటంటే వాడు వినలేకపోతున్నాడు కాబట్టి వాడు అలా చేస్తున్నాడు. దాన్ని ఏంటంటే మనం మిస్అండర్స్టాండ్ చేసుకుని కోప్పడి అలా చేయకూడదు. పిల్లల్లో ఎస్పెషలీ చాలా జాగ్రత్తగా ఉండాలి, బికాస్ వాళ్ళ హియరింగ్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా యంగ్ ఏజ్లోనే మెజారిటీ ఆఫ్ ద పార్ట్ ఉంటుంది. సో దాన్ని మనం అర్లీగా ఐడెంటిఫై చేసుకుని చేయగలిగితే చాలా యూజ్ ఉంటుంది. మన కమ్యూనిటీలో కూడా ఏంటంటే ఇప్పుడు ఇలా ఉన్న పిల్లల్ని ఆర్ విడిగా చూడడం అలా చేయాల్సిన అవసరం లేదు. టీచర్స్లో కానీ అందరిలోనే అవగాహన పెరగాలి, వాళ్ళకి తెలియాలి ఏంటి దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్, ఇది ఇంత పెద్ద విషయం అంటే అలా వదిలేస్తే పెద్ద విషయం లేదు. మనం దాన్ని అర్లీగా ఏమైనా చేసి వాడికి హెల్ప్ చేయగలిగితే అబ్సల్యూట్గా నార్మల్గా ఉంటాడు, అన్నింటిలోనూ రాణించగలుగుతారు, అన్నీ అవ్వగలుగుతారు వాళ్ళు కూడా. సో దాన్ని మనం పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి, మన ఫ్యామిలీస్లో కానీ స్కూల్స్లో కానీ. లైక్వైజ్ స్కూల్స్ కూడా ఏంటంటే జాయిన్ చేసుకునే ముందు బేసిక్, ఇప్పుడు మనం ఎలా అయితే ఎక్కడైనా జాబ్ జాయిన్ అయితే ఎలా అయితే వాల్యుయేషన్ చేస్తారో పిల్లలకు కూడా అలా ఒక బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్లో ఈ హియరింగ్ టెస్ట్ అనేది ఇన్వాల్వ్ చేయగలిగితే బట్ చాలా ఎర్లీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. 3 years 4 yearsలో పిల్లలు స్కూల్కి వెళ్తారు, అప్పుడన్నా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో మల్టిపుల్ లెవెల్స్లో మనం ఇది ఐడెంటిఫై చేయడానికి స్టెప్స్ పెట్టుకుంటే ఎక్కడో ఒక స్టేజ్లో మనం దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం. సింహాచల క్షేత్రంలో శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి పెళ్లి చూపుల ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం స్వామివారిని పల్లకిలో కొండ దిగువకు తీసుకువచ్చారు. అక్కడ తన సోదరి పైడితల్లి అమ్మవారి ఆలయానికి చేరుకున్న స్వామివారిని అమ్మవారి కుమార్తెను వివాహం చేసుకోవాలని కోరారు. ముందుగా ఆలోచించి చెబుతానని గ్రామ పుష్కర్ణి వద్దకు చేరుకున్న స్వామివారు విశేష పూజల అనంతరం వివాహానికి అంగీకారం తెలిపారు. దీంతో పెళ్లి ఖరారైన ఆనందంలో భక్తులు అర్చకులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. డోలీలో కొలువున్న స్వామిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఉత్సవాలన్నీ ఉదయం 8 గంటల్లోపే పూర్తి చేశారు. ఉగాది రోజున స్వామివారికి పెళ్లిరాట వేయడంతో కళ్యాణ ఘట్టాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల్లో ఆలయ ఈవో, ఇతర అధికారులు, పూర్వపు పాలక మండలి సభ్యుడు గంట్ల శ్రీనిబాబు తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ టీచర్లు ఆయాలకు వేతనాలు పెంచాలని విజయవాడలో ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేయడాన్ని సిఐటియు నేతలు ఖండించారు. అరెస్ట్ చేసిన అంగన్వాడీలందరినీ విడుదల చేయాలని కోరుతూ నగరంలో ఆందోళన నిర్వహించారు. జీవీఎంసీ వద్ద నుంచి భారీ ర్యాలీగా ఆర్టీసీ కాంప్లెక్స్ అవుట్ గేట్ వరకు వెళ్లి నిరసనకారులు రోడ్లపై బైఠాయించి రాస్తారోకోను నిర్వహించారు. అరెస్ట్ చేసిన అంగన్వాడీలను విడుదల చేయడంతో ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్, అంగన్వాడీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎల్ దేవి, కె వెంకటలక్ష్మి, ఉప ప్రధాన కార్యదర్శి బృందాలు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని కోరుతూ 42 రోజుల పాటు సుదీర్ఘ సమ్మె చేస్తామని చెప్పారు. అయినప్పటికీ జగన్ సర్కార్ వేతనాలు పెంచలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా అంగన్వాడీల వేతనాలు పెంచాలంటూ డిమాండ్ చేశారు. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో విజయవాడలో ధర్నా చేపట్టామని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ప్రభుత్వం అరెస్టు చేయడంపై మండిపడ్డారు. ప్రభుత్వం జాప్యం చేయకుండా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. 8 సంవత్సరాలు అయింది మాకు వేతనం పెంచి. ఇవాళ పప్పు ధర, ఉల్లిపాయ ధర, కారం ధర అన్ని రేట్లు పెరిగాయ్యా. మేము ప్రజలకి మీకు అనుబంధంగా సేవ చేస్తున్నాము. ఏదైతే పేద బలహీన వర్గాల గర్భవతులు, బాలింతలు ఉన్నారో వాళ్ళందరికీ సర్వీస్ ఇస్తున్నాం. ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేస్తున్నాం. కాబట్టి మేము పౌష్టికాహారం మేము తినాలి, మా పిల్లలు చదివించుకోవాలి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఏమడిగామయ్యా? వేతనం పెంచమని అడిగాం. దానికి ఇంత దుర్మార్గమా? మీరేం చెప్పారు? గత 42 రోజుల సమ్మెకాలంలో మీరేం చెప్పారు? టెంట్ల దగ్గరకు వచ్చి ఏం చెప్పారు? ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అవనియండి, లోకేష్ బాబు గారు అవనియండి, మన చంద్రబాబు నాయుడు గారు అవనియండి, మేము న్యాయమైన డిమాండ్లు మేము అన్నీ నెరవేర్చేస్తాం అని చెప్పారు. ఇవాళ మేము వెళ్ళి అయ్యా పెరిగిన రేట్లకు అనుకూలంగా వేతనాలు పెంచమంటే నాయకుల మీద దాష్టా. అంగన్వాడీ కార్యకర్త కొన్ని తెరిస్తే దుర్గాదేవి అవతారం ఎదుగుతుంది. ఇది మాత్రం కన్ఫర్మ్. మేము ఈ రోజు నుంచి చెప్తున్నాం, మేము సెల్ డౌన్ చేస్తాం. వర్క్ ఎక్కువైంది కాబట్టి కనీస వేతనం ఇచ్చే వరకు మేము సెల్ డౌన్ చేస్తాం. మేము ఓన్లీ పేద ప్రజలకు పౌష్టికాహారం మాత్రమే అందిస్తాం. జీవీఎంసీ 94 వార్డు వేపగుంటలో శ్రీ ముత్యమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా నిర్వహించిన వాలీబాల్ పోటీలను పెందుర్తి ఎమ్మెల్యే, జనసేన ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు మంగళవారం ప్రారంభించారు. టీడీపీ సీనియర్ నాయకులు గంట్ల దివాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రీడా వేడుకల్లో ఎమ్మెల్యే స్వయంగా పాల్గొని వాలీబాల్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం క్రీడలకు, క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. గంట్ల పెంటారావు వారసత్వాన్ని దివాకర్ కొనసాగించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన ప్రముఖ నాయకులు కరకదేముడు, బైలపూడి హరిగోపాల్, దాట్ల మధు, పిన్నింటి పార్వతి, సానాతి దేవుడు సహా పెద్ద సంఖ్యలో జనసేన, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గరుడాద్రి పర్వతంపై వేంచేసిన శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మూసివేశారు. స్వామివారి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నప్పటికీ గ్రహణ నియమాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలియజేశారు. రాత్రి 8 గంటలకు ఆలయ ద్వారాలు తిరిగి తెరిచి సాంప్రదాయబద్ధంగా శుద్ధి, పుణ్యాహవచన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం వార్షిక ఉత్సవాల్లో భాగంగా డోలోత్సవం, రథోత్సవం, చోర సంవాదం, లక్ష్మీ సంవాదం వంటి నిత్య సేవలను యథావిధిగా కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల కీలక అంశాలపై చర్చ. విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఈ నెల 6 నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్న కుంభాభిషేకం కార్యక్రమానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఆలయ అధికారులు, వేద పండితులు. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన. రాష్ట్రంలో కూటమి బాధితులపై కేసులు పెట్టి కొత్త సంస్కృతికి దారితీస్తుందంటూ ధ్వజం. సాగర్ తీరంలో ఆనందోత్సవాల నడుమ అత్యంత ఘనంగా జరిగిన హోలీ వేడుకలు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు జల్లుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్న నగరవాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.